దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఆబ్సెంటిజంపై దృష్టి సారించింది. ఇప్పటికే 633 మంది కార్మికుల జాబితాను సిద్ధం చేసి వారిపై వేటు వేసేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. డైరెక్టర్ సింగరేణి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బాగా ఐఏఎస్ పొట్టు గౌతమ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ఆబ్సెంటిజంపై దృష్టి సారించారు. ఈ ఆబ్సెంటిజం సింగరేణి కార్మికుల వారసుల్లో అంటే కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందిన వారసులు ఉద్యోగాలకు గైర్హాజరైతూ కనీసం 2 సంవత్సరాలకు గాను 150 మాస్టర్లు కూడా లేని విధంగా వాళ్ళు ఉన్న కారణంగా వీరిపై విచారణ జరిపి వీరిపై వేటు వేసేందుకు పొట్టు గౌతమ్ విచారణకు ఆదేశించి విచారణ నివేదిక అనంతరం వీరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే 200 మందికిపై వేటు వేసేందుకు సంతకం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మనకు ఏఐటీసీ దీని గుర్తింపు యూనియన్గా ఉంది. ఏఐటీసీ కూడా ఈ నిర్లక్ష్య బాధ్యతారహిత ఉద్యోగుల బాధ్యతారహితం పట్ల వారు కూడా సమ్మతించినట్లు ఈ కార్యకలాపాలకు వారు కూడా సమ్మతించినట్టుగా తెలుస్తుంది. మనకు మొత్తంగా సింగరేణి ఏరియాల్లో ఉన్న 12 ఏరియాల్లో ఉన్న భూపాలపల్లి, మనుగూరు, కొత్తగూడెంలో 20 మందిని, భూపాలపల్లిలో 55 మందిని, మందమరిలో 8 మందిని, మిగతా ఏరియాల్లో కూడా మొత్తంగా 200 మందిపై వేటు వేశారు. నిన్న దీనిపై సంతకం చేసినట్టుగా తెలుస్తుంది. పొట్టు గౌతమ్ ఐఏఎస్ సింగరేణి డైరెక్టర్గా ఉన్న పొట్టు గౌతమ్ వీరిపై వేటు వేశారు. అదేవిధంగా వీరి కారణంగా సింగరేణి సంస్థ నష్టపోతుందని, వీరు మాస్టర్లు లేకుండా స్వల్ప మాస్టర్లు ఉండటంతో పాటు వీరికి అందరికీ క్వార్టర్లు ఇచ్చామని, సింగరేణి క్వార్టర్లు వీరికి గ్యాస్, కరెంటు ఇవన్నీ తదితర క్వార్టర్లు కూడా ఫ్రీగా ఇవ్వడంతో సింగరేణి పూర్తిగా నష్టపోతుందని తెలుస్తుంది. అదేవిధంగా వీరికి సింగరేణి ఆసుపత్రుల్లో ప్రధాన ఆసుపత్రుల్లో వైద్యంతో పాటు వీరికి బయట అక్కడ లేని వైద్యాన్ని బయట అందించేందుకు రిఫరల్ ఆసుపత్రిలో కూడా మనం రిఫర్ చేస్తామని, దీని కారణంగా ఈ సింగరేణి మాస్టర్లు తక్కువగా ఉన్న కారణంగా మొత్తానికి వీరికి ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పించడంతో సింగరేణి తీవ్రంగా నష్టపోతుందని ఈ చర్యలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఈ మాస్టర్లని 2 సంవత్సరాలకు గాను 150 మాస్టర్లు లేని వాళ్ళని ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి రానున్న రోజుల్లో 200 మాస్టర్లకు దీన్ని పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై గతంలో సింగరేణి ఉద్యోగులకు హాజరు కాని స్వల్ప మాస్టర్లు ఉన్న కార్మికులకు వారికి కౌన్సిలింగ్ ఇచ్చేది. ఈ కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కార్మికులను తీసుకొని వారిని సస్పెన్షన్ టోటల్గా కంపెనీ నుంచి డిస్మిస్ చేసే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మనకు మొత్తంగా 12 ఏరియాల్లో సింగరేణి 12 ఏరియాల్లో 633 మందిపై వేటు వేసేందుకు పూర్తిగా రంగం సిద్ధమైంది. తొలి విడత 200 మందిపై వేటు వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇది 633 మందిపై వేటుపడి కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.